హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోబోతున్నాం అనమాట. అది కూడా మనకి బయట ఎంత టేస్టీగా ఉంటుందో సేమ్ అదే టేస్టీతో మనం కూడా ఇప్పుడైతే చేసుకోబోతున్నాం. ఆ ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఫ్రైడ్ రైస్ కావాల్సిన పదార్థాలు: క్యారెట్, ఉల్లికాడలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా, క్యాబేజ్. ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసుకొని మనం రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు 2 కోడిగుడ్లు అయితే తీసుకుంటున్నాము ఇప్పుడు మనం చేసుకునే ఫ్రైడ్ రైస్కి. అలానే ఇప్పుడు బాండీ పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు 2 కోడిగుడ్లు కూడా పగలగొట్టుకొని దాంట్లో అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా మనం ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఇలా 1 బై 1 ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇది ఫ్రై అయ్యేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత కారం కూడా వేసుకోవాలి దీంట్లోనే. ఈ కారం వేసుకున్న తర్వాత కూడా మొత్తాన్ని ఇలా కలుపుకున్న తర్వాత జీలకర్ర పౌడర్ అయితే వేసుకుంటున్నాము. ఈ జీలకర్ర పౌడర్ వేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా బాగా ఫ్రై లాగా చేయాలి. ఈ ఫ్రైడ్ రైస్కి మొత్తం కూడా ఫస్ట్ ఈ ప్రాసెస్ అనేది ఎగ్ మొత్తం కూడా ఇలా ఫ్రై అయితే చేసుకొని ఇలా వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాము. ఈ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఉల్లికాడలు కూడా వేసుకుంటున్నాము. ఈ ఫ్రైడ్ రైస్లోకి ఉల్లికాడలు చాలా బాగుంటాయి ఉల్లిపాయల కంటే కూడా. ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా కలబెట్టుకోవాలన్నమాట. ఇలానే కొన్ని సెకండ్స్ మాత్రం ఇలా కలబెట్టుకున్న తర్వాత మళ్ళీ క్యారెట్ కూడా వేసుకోవాలి. ఈ క్యారెట్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కొంచెం సేపు అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం టమాటాలు కూడా వేసేసుకోవాలి. 1 బై 1 ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఒక్కొక్కటి మంచిగా వేగుతాయి. ఇప్పుడు క్యాబేజ్ అయితే వేసేసుకున్నాము. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాము. దీన్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం ఒక ఫ్రై లాగా అయితే చేసేసుకోవాలి. ఫ్రై అంటే మొత్తం కూడా బాగా వేగకూడదు, లైట్గా వేగేంత వరకు కూడా వీటిని బాగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసుకుంటున్నాము. అలానే కారం కూడా వేసేసుకుంటున్నాము. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తాన్ని కూడా ఇలా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రైడ్ రైస్ అనేది చేసుకోవటం కొంచెం ప్రాసెస్సే కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని కూడా మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ మనం దీంట్లోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ అయితే వేసుకుంటున్నాము. ఈ రైస్ అనేది మాత్రం ఒక 80% మాత్రమే ఉడకాలి. ఫస్ట్ రైస్ అనేది ఉడకబెట్టుకొని అది రెడీగా అయితే పెట్టుకోవాలి. కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి. రైస్ ఉంటే పొడి పొడిగా అయితే వస్తుంది. అప్పుడు మనం ఈ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోవాలి. దీంట్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై అయితే చేయాలి ఫస్ట్ రైస్ని కూడా. ఇప్పుడు మనం దీంట్లోకి కోడిగుడ్ని ఫ్రై చేసుకున్న కోడిగుడ్ని వేసేసుకుంటున్నాము. ఇది మొత్తం వేసుకోకూడదు, ఇంకా రైస్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ కూడా ఫ్రై చేసుకున్న ఇవి కూడా కొంచెం వేసుకొని ఇంకా మిగతాది కూడా ఉంది రైస్ దాంట్లో కూడా అని ఉంచేసాం అన్నమాట. మొత్తం కూడా తిప్పుకుంటూ అలా కలుపుకోవాలి. ఎందుకంటే 2 సైడ్లు కూడా మంచిగా రైస్ అనేది వేగుతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు అయితే వేసుకుంటున్నాము. ఉప్పు వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకుందాము. ఈ కారం వేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా దీన్ని ఫ్రై అయితే చేసుకుంటున్నాము. ఇప్పుడు దీంట్లో సోయా సాస్ అయితే వేస్తున్నాము. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రైడ్ రైస్కి దగ్గరుండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా ఫ్రై అయితే అవుతుంది. మనకి బయట దొరికే ఫ్రైడ్ రైస్ అయితే ఎలా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అయితే వస్తుంది మనం ఇంట్లో ఇలా చేసుకుంటే, ప్రతిదీ వేసుకుంటే. ఇప్పుడు మనకి ఫ్రైడ్ రైస్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా
దీంట్లో కొత్తిమీర వేసుకొని చూసారు కదా ఇలా పొడి పొడిగా మంచిగా వేగింది. మరీ ఎక్కువగా అవి కూడా వేగాల్సిన అవసరం లేదు. ఇంకా మిగిలిన రైస్ కూడా మనం ఫ్రైడ్ రైస్ అయితే చేసేసామన్నమాట. ముందే చూసేసాం కాబట్టి ఇంకా అదైతే చూపించలేదు. మొత్తం కూడా ఇప్పుడు యాడ్ చేసేసాము. అంతా కలిపేసి ఇలా ఫ్రై అయితే చేసేసుకుంటున్నాము. ఇప్పుడు మనకి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. దీనిపైన కొత్తిమీర వేసేసుకున్నాము. చూస్తున్నారు కదా చాలా సింపుల్ వేలో ఫ్రైడ్ రైస్ అయితే మనం ఇంట్లోనే ఇలానే బయట ఎలా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. మీరు కూడా రెడీ చేసుకొని తిని ఎలా ఉందని కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.